నీటిపారుదల పౌర సరఫరాల శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతులకు సాగునీరు అందేలా ప్రతి ఎకరాకు నీటి భరోసా కల్పించే దిశగా సమన్వయంతో పనిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రైతాంగానికి సాగునీటి భద్రత కల్పిస్తూ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరోవైపు ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో చర్చించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయడంతో పాటు నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్వహణ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇక గౌడన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం సూచించారు. రైస్ మిల్లర్ల బ్లాక్ మెయిల్ సహించేది లేదన్నారు. బకాయిలు వసూలు చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎగవేసి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకుని మహిళలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూలు కోసం ప్రత్యేక విధానం తయారు చేయాలని సీఎం ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక పాలసీపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మార్కెట్లో ఉన్న గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మహిళా సంఘాలకు గోదాములు నిర్మించాలన్న సీఎం పైలట్ ప్రాజెక్టుగా 5 నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు గోదాములు నిర్మించాలన్నారు. ధాన్యం ఎక్కువ దిగుబడయ్యే ప్రాంతాలకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలని సూచించారు. గోదాముల నిర్మాణానికి వివిజీ రామ్జీ నిధులను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు.